2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వపాదం 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాపాదం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీనరాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు రాహుతో కలిసి ఉంటారు. వ్యయ స్థానంలో ఉంటారు. దీని మూలంగా సమస్యలు ఉంటాయి. సకాలంలో చేరి ధనం అనేది వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 12వ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉంటాము. రాహువు, కుజుడు, శుక్రుడు, ఇక్కడ రవి, ఇన్ని గ్రహాలు ఉండటం మూలంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చు అనేది విపరీతంగా ఉంటది. డబ్బులు వచ్చేది సరిపోదు. చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. మంచి ఫలితాలు చూస్తారు ఈ మాసం అనేది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. మీ లవర్ కి మనం ప్రపోజ్ చేయకండి. ఇబ్బందులు పాలవుతారు. రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈగో ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో అవుతాయి కనుక. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. గొడవలకు వెళ్ళకండి. సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసం అనేది. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ మాసం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడులను తగ్గించి పెట్టుకోండి. ఇబ్బందులు పాలవుతారు. ఈ మాసం అనేది అంత అనుకూలంగా అయితే లేదు. మ్యారేజ్ పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. సప్తమ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది. లగ్నంలోకి శని రవి రావటం మూలంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పాలవుతారు. మ్యారేజ్ పరంగా మాత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు ఈ మాసం అనేది. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ శని గురు దృష్టిలు దశమ స్థానం మీద పడుతున్నాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బందులు పాలవుతారు. ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. జాబ్ చేంజ్ లాంటివి కూడా చేయకండి. సమస్యలు అధికంగా ఉన్నాయి. మీరు కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా మాత్రం మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.